లేక ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ఇప్పుడు ఈ హెడ్డింగ్ చూడగానే షా అంటే అమిత్ షా అనుకునేరు. ఆ షా కాదు, ఈయన చంద్రకాంత్ షా. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చారంటూ చంద్రబాబు గారి కేసులో తను అప్రూవర్గా మారడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తనకి బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు గాను 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో వేశారంటూ చంద్రకాంత్ షా తన అప్రూవర్ పిటిషన్లో పేర్కొన్నాడు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా అయినటువంటి వ్యక్తి A22 నిందితుడు యోగేష్ గుప్తాని నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా చంద్రకాంత్ షా చెప్పుకొచ్చాడు. స్కిల్ కేసులో A26 నిందితుడు సావన్ కుమార్ బజూతో కలిసి యోగేష్ గుప్తా 2016లో తను కలిశారని చంద్రకాంత్ షా తన వాంగ్మూలంలో చెప్పాడు. డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వాళ్ళు కోరారని పిటిషనర్ చెప్పుకొచ్చాడు. ACI కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్ 2 బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానని చంద్రకాంత్ షా వాంగ్మూలం